హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వంటింటి చిట్కా చెప్తాను. కాకరకాయ కర్రీ. ఈ కాకరకాయ కర్రీ ఎప్పుడు చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. క్యారేజీలు పిల్లలు స్కూళ్ళు పంపించే వాళ్ళకి ఉదయాన్నే ఈ వేపుడు కుదరదు. అందుకని సింపుల్గా అయిపోయేలాగా నేను ఒక టిప్ చెప్తున్నా. చూడండి, ఇవి కాకరకాయలు. ఇవైతే పెద్దవి అయితే నేను హాఫ్ తీసుకున్నాను, హాఫ్ కట్ చేసుకున్నాను. ఇది చిన్నది, అలా వస్తున్నాయి కదా. పెద్దవి ఉంటే హాఫ్ చేసుకొని ఇట్లా పైన లైట్గా గీరి తొక్కలు కాస్త ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని వాటిని మళ్ళీ చేతితో కలిపి పిండితే చేదనేది కొంచెం నీళ్ళు అనేవి వస్తాయి. ఇక మనం ఆయిల్ వేసి ఇవన్నీ అందులో వేసుకొని సన్న మంట మీద ఇట్లా ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలి. ఇలా వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం రేపటికి అనుకోండి, ఈరోజు అవ్వదు కదా మనకి, అలా చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను నిన్న చేశాను, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఇక ఈ పొడి కూడా ముందే చేసుకోవచ్చు మనం. ఇందులోకి మిర్చి, ఉప్పు, పల్లీలు, శనగపప్పు, వేపిన శనగపప్పు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం ఆయిల్ వేయకుండా వేయించాలి. పొడి వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ వేయకుండా వేయించాలి. ఇవన్నీ పొడి చేసుకొని లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసి తీసేయాలి. ఇక ఆ పొడిని ఈ కాయల్లో కూరి కాస్త అన్నిట్లో ఇలా కాయల్లో కూరి తర్వాత మనం ఇవి వేయించుకుంటాం కదా, ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఈ కాయల్ని కారం పెట్టుకుంటాం కదా, ఈ కాయల్ని అందులో వేసేసుకోవాలి. ఆ మిగిలిన కారపొడి మళ్ళీ పైన చల్లి కాస్త ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి, మనకి వేరే కూర రెండో కూర లేకపోయినా ఆ పొడితో తినేసేయచ్చు. కాయలు అన్నంలో కలిసిద్ది చక్కగా. సేదు అనేది కొంచెం కూడా ఉండదు. ఇలా చేస్తే మనం మజ్జిగ వేసి పసుపు వేసి దాన్ని చింతపండు వేసి ఉడికిచ్చేసి మళ్ళీ వేపి అవన్నీ చేస్తాము. అవి కాయలు చేదు ఎరగదు, కాస్త గట్టిగా కూడా ఉంటుంది, అన్నంలో కలవదు. ఇది చేసి చూడండి, అసలు మీరు ఇక ఎప్పుడు ఇదే ఫాలో అవుతారు. ఒక్కసారి చూడండి ఇలా చేసి. ఈ పొడి బాగుంటుంది, మనకు అన్నంలో కూడా కలిసిద్ది అన్నమాట ఈ పొడి. ఈ కాయలు అయితే అస్సలు చేదు ఉండదు. ఈ కాయ తినేయచ్చు. ఇప్పుడు ఒట్టిది మనం పసుపులో కొంచెం సాల్ట్లో వేయించుకున్నాం కదా, నూనెలో, చేదు ఉండదు. ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు. కానీ మనం ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకొని పొడి ఈ కాయలు అలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి నూనెలో వేయించుకొని లైట్గా అప్పుడు ఈ పొడి పెట్టేసి మళ్ళీ పైన పోపేసి మళ్ళీ పొడి చల్లేస్తే మనకి ఈజీగా అవుతుంది రేపు పొద్దున పని. ఉదయాన్నే అవ్వాలంటే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని తెల్లారి మళ్ళీ కొంచెం వేడి చేసి కాయల్ని మళ్ళీ పోపులో వేసుకుంటే సూపర్ ఉంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది కర్రీ మీకు క్యారేజీల్లో బాక్సుల్లో వేసుకోవడానికి వీలు పడుతుంది. అదే ఈ కూర తయారు చేయాలంటే మనకి టైం పడుతుందని రోజు పిల్లలు క్యారేజీలు కట్టే వాళ్ళకి అవ్వదు. ఈ కాకరకాయ వండే కోరిక అలాగే ఉండిపోద్ది. ఇంకా మనం చేయలేము. మళ్ళీ సండే వస్తుంది, నాన్ వెజ్ వండుతాము, తర్వాత మళ్ళీ క్యారేజీలు. అందుకని ఇలా చేస్తే మీకు సూపర్గా ఉపయోగపడుతుంది. క్యారేజీల్లోకి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు రోజు ప్రిపేర్ చేసుకొని రెండో రోజు ఆ కూర చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఈ పొడి అంతా చేసి కాయల్లో పెట్టి పోపేసి నేను మళ్ళీ కర్రీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటే ఒక లైక్ కొట్టండి. వండిన తర్వాత చూడండి మీరు ఎలా ఉంటుందో, అప్పుడు కామెంట్ పెట్టండి. ఓకేనా?